సోల్డరింగ్ కోసం ఉపయోగించే సోల్డర్లో 2 రకాల సోల్డర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసేమో లెడెడ్ సోల్డర్, ఇదేమో లెడ్ ఫ్రీ సోల్డర్ అనమాట. సో మీరు ఇది మీద జాగ్రత్తగా గమనిస్తే SN63 PB37 అంటే దీంట్లో టిన్ 63% ఉంది, లెడ్ వచ్చేసి 37% ఉందన్నమాట. నేనైతే 99.9% లెడెడ్ సోల్డర్ మాత్రమే ఉపయోగిస్తాను. ఎందుకు అనంటే లెడ్ ఫ్రీ సోల్డర్తో కంపేర్ చేస్తే లెడెడ్ సోల్డర్కి మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది. సో మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువ ఉండటం వల్ల సోల్డరింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది అనమాట. అందుకోసమే నేను లెడెడ్ సోల్డరే వాడతాను. మరి అందరూ కూడా లెడెడ్ సోల్డరే వాడచ్చు కదా, మరి లెడ్ ఫ్రీ సోల్డర్ ఎందుకు వాడతారని చెప్పి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. ఎందుకు అనంటే దీని లోపల ఉన్న లెడ్ అన్నది ఒక హార్మ్ఫుల్ కెమికల్ అనమాట. అది కనుక ఆ లెడ్ కనుక మన బాడీలో కనుక ఎంటర్ అయితే మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమే చాలామంది అలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండటం కోసం ఈ లెడ్ ఫ్రీ సోల్డర్ అనేది వాడతారు. మరి నేను ఎందుకు 99.9% లెడెడ్ సోల్డర్ వాడతాను తెలుసా? నేను ఇలా ఒక లెడెడ్ సోల్డర్ వాడిన తర్వాత ఖచ్చితంగా నా హ్యాండ్స్ని వాష్ చేసుకుంటాను. నా హ్యాండ్స్కి గ్లౌజెస్ కూడా వేసుకుంటాను. నా సోల్డరింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత గ్లౌజ్ తీసి పాడేసి ఖచ్చితంగా హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటాను. కాబట్టి నా బాడీ లోపలికి ఈ లెడ్ అన్న కెమికల్ ఎంటర్ అవ్వదు అనమాట. అందుకోసమే నేను డేంజర్ అని తెలిసినా సరే ఈ లెడెడ్ సోల్డరే వాడతాను. మరి ఈ లెడ్ ఫ్రీ సోల్డర్ ఎక్కడ వాడతారో తెలుసా? యూనివర్సిటీస్లో కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో కానీ ఎక్కడైతే రీచ్ అండ్ రోహా సర్టిఫికేషన్ కావాలో అలాంటి చోట ఇలాంటి ఒక లెడ్ లేని ఒక సోల్డర్ని వాడుతుంటారు. మనలాంటి హాబీయిస్టులు, ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఇలాంటి లెడెడ్ సోల్డర్ వాడచ్చు. ఇది మార్కెట్లోనే దొరుకుతుంది డైరెక్ట్గా, దీనికంటూ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. నేను మీకు ఒక రికమెండేషన్ చేయండి అని అంటే నేను ఖచ్చితంగా లెడెడ్ సోల్డర్ వాడమని చెప్తాను. కాకపోతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ సోల్డర్ని వాడిన తర్వాత హ్యాండ్స్ని నోట్లోనో ముక్కులోనో కళ్ళల్లోనో పెట్టుకోకముందే ఖచ్చితంగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోండి. లెడెడ్ సోల్డర్ని పట్టుకున్న తర్వాత అన్నం తింటూ మంచినీళ్ళు తాగడం కూడా చేయకూడదు. ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఏ పని అయినా చేయండి. దాని ద్వారా లెడ్ అనే కెమికల్ మీ బాడీలోకి ఎంటర్ అవ్వదు. సో మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మీకు ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్లో SMD సోల్డరింగ్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి.